ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. ఇప్పటికే భారత్, ఇంగ్లాండ్ జట్లు విశాఖ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. మొదటి మ్యాచ్లో ఊహించిన విధంగా ఇంగ్లాండ్ మూడో రోజు పుంజుకుని టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించగా భారత జట్టు ఈ ఓటమి నుంచి తొందరగా తేరుకుని రెండో మ్యాచ్కు సిద్ధపడాలన్న ఆలోచనలో ఉంది. మొదటి మ్యాచ్లో విఫలమైన ఆటగాళ్లను వెంటనే పక్కన పెట్టాలన్న నిర్ణయంతో గిల్ను జట్టు నుండి తప్పించి అతని స్థానంలో యువ ఆటగాడు రజత్ పాటీదార్ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అదేవిధంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం. అతడిలాగే గాయంతో జట్టుకు దూరమైన బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టు తరపున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. గాయపడిన ఆటగాళ్ల స్థానాలను భారత జట్టు యువ ఆటగాళ్లతో బీసీసీఐ భర్తీ చేయగలిగింది. కానీ రెండో టెస్ట్ తర్వాత జట్టులో వచ్చి చేరతాడనుకున్న విరాట్ కోహ్లీ మిగతా టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులో ఉండే విషయంపై సెలెక్టర్లకు ఎటువంటి సమాచారం అందించలేదు. దీంతో విరాట్ కోహ్లీ మిగిలిన టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులో ఉండే విషయమై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే జడేజా, కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరం అవ్వడం, ఇప్పుడు కోహ్లీ కూడా మిగతా 3 టెస్టులకు అందుబాటులో ఉంటాడో లేదో తెలియకపోవడం భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసలే మొదటి టెస్టులో ఓటమి పాలైన భారత జట్టు మిగిలిన టెస్ట్ మ్యాచ్ల్లో గెలిస్తేనే సిరీస్లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో పాయింట్లను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కోహ్లీ లేకుండా భారత జట్టు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఏ మేరకు రాణిస్తుందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.